నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. మరలా చరిత్ర సృష్టించడం ఖాయమని వ్యాఖ్య. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని ఆరోపణ. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో కంటే ఒక సీటైనా ఎక్కువ వైసీపీ గెలుచుకుంటుందని జోసెం. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో తప్పిన పెను ప్రమాదం. 25 మంది ప్రయాణికులతో ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణానదిలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయిన వైనం. ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంచ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్ వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందని అన్నారు. ఈసారి 151 అసెంబ్లీలకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన చెప్పారు. Who we have rooted and worked for, who has inspired and inspires many of us, popularly known as Jagananna. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've done
we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number were actually on your page, well, there's a lot coming from, I'd rather say, Rishi's team. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓడిపోతున్నామనే భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్ కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతల్ని తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ ను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు. వైసీపీ నేతలు దాడులకి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో నశించిన శాంతి భద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, తమపై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్ కు వివరించినట్లు పేర్కొన్నారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైకాపాతో మిలాఖాత్ అయ్యి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు పేర్కొన్నారు. రాడ్లు, కర్రలు, పెట్రోల్ క్యాన్లతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాజక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచే కాదు, దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని, అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు, 6 గంటలు, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తామంటే పోలీసులు పట్టించుకోరు. అసలు పోలింగ్ బూత్ల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా, పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతా ఉన్నాయి. అదేవిధంగా తాడిపత్రి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో, మా విలేజెస్లో కూడా జరుగుతాయి. ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు. మేము అందరూ కలిసినప్పుడు వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఒక సీట్ అయిన వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉంటే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామని తెలిపారు.
కేంద్రంలో ఎవరి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామని తెలిపారు. తమ పార్టీ అవసరమున్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారని అన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. పోలింగ్ శాతం పెరిగిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తూ ఉన్నారని, ఇది తప్పని చెప్పుకొచ్చారు. గతంలో మహా కూటమిలాగా ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేకే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జగన్ హయాంలో 85% లబ్ధి పొందారని, అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, కేఏ పాల్ పార్టీ ప్రభావం ఏంతో కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ ఆయన సటైరికల్ కామెంట్స్ చేశారు. 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది. కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది. మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం. గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకు అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా. పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి. ఫెర్రీలో రాత్రి తృతిలో పెను ప్రమాదం తప్పింది. రాయపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణా నది మధ్యలో ఇసుక దెబ్బలు తగిలి నిలిచిపోయింది. సుమారు 3 గంటల సేపు లాంచీ నదిలోనే ఆగిపోయింది. 2 పడవల సహాయంతో ఇబ్రహీంపట్నం సీఐ లాంచీని ఒడ్డుకు చేర్చారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో బుధవారం రాత్రి తృతిలో పెను ప్రమాదం తప్పింది. సుమారు 27 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రాయపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బల్లో ఇరుక్కుపోయింది. రాత్రి 7 గంటలకు ఫెర్రీకి చేరుకోవాల్సిన లాంచీ సుమారు 3 గంటల పాటు నదిలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న లాంచీ నిర్వాహకులు మరో లాంచీని పంపగా ఆ లాంచీ కూడా ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. చిమ్మ చీకటిలో 3 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియక హై టెన్షన్ నెలకొంది. లాంచీలో ఉన్న ఒక ప్రయాణికుడు స్థానిక సీఐ సత్యనారాయణకు ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. వెంటనే స్పందించిన సీఐ సంఘటన స్థలానికి చేరుకొని 2 పడవల్లో గజ ఈతగాళ్లను కృష్ణా నదిలోకి పంపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే 2 పడవల్లో పోలీసులు, గజ ఈతగాళ్లు, 25 మంది ప్రయాణికులు, 2 సిబ్బందిని సురక్షితంగా రాత్రి 10:15 ఫెర్రీ రేవుకు చేర్చారు. ప్రయాణికుల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పినతల్లి సంతోషమ్మ ఉన్నట్లు చెప్పారు. తక్షణమే స్పందించి ప్రయాణికుల్ని సురక్షితంగా ఫెర్రీ రేవుకు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఐ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో ఇరుక్కుని కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు తోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 hour వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి. ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు. వాళ్ళని తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. ఓకే, థ్యాంక్ యూ సార్.
జూన్ 4వ తేదీన అభ్యర్థుల జాతకాలు తెలిసిపోతాయి. మధ్యాహ్నానికి స్పష్టమైన తీర్పు వస్తుంది. మామూలుగా జరిగే పందాలతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లను ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది, ఒక్కో పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలపై ఆన్లైన్ లో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లను చేరవేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. మామూలుగా జరుగుతున్న బెట్టింగ్లు లక్షల నుంచి కోట్ల వరకు ఉండగా యాప్ల్లో మాత్రం పైసలు చూపిస్తున్నారు. పోలీసులకు చిక్కిన తమ బెట్టింగ్లు పైసల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుగా ఈ విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. జరిగే బెట్టింగ్ మాత్రం లక్షల్లో ఉంటుంది. ఈ బెట్టింగ్ లో ఎవరిని కుబేరులను చేస్తాయో, ఎవరిని బిచ్చగాళ్లను చేస్తాయో వచ్చే నెల 4న తేలిపోతుంది. ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై శాసన మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి చైర్మన్ చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు. ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణమూర్తిపై వేటు వేస్తూ నిన్న అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై కృష్ణమూర్తి స్పందిస్తూ తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా వచ్చింది కాదని, బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని తెలియజేశారు. వైసీపీ అధిష్టాన మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకువచ్చి తనపై వేటు వేసేలా చేశారని తెలియజేశారు. బీసీల నాయకత్వాన్ని అనగదొక్కేలా వైసీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ఎవరినైనా వాడుకొని వదిలివేయడం వైసీపీ నైజమని దుయ్యపట్టారు. పార్టీ మారిన వల్లభనేని వంశీ మద్దాలిగిరిపై 2 ఏళ్ల పాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ కు తల్లి, 2 చెల్లెలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని చెప్పారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని అన్నారు. దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపివేశాడని, ఐఏఎస్, ఐపీఎస్లను కూలీల కింద మార్చారని విమర్శించారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను చెత్తబుట్టలో పడవేశారని అన్నారు. నాడు బీహార్లో ఎలా ఉందో నేడు ఏపీలో కూడా అలా తయారైందని దుయ్యపట్టారు. బయటకు వెళితే ఏపీ అంటే తలంచుకునే పరిస్థితికి జగన్ దిగజార్చారని అన్నారు. నిన్న మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని, ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు.
ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఏపీలో మరొక వైపు వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ నేత సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదవటం శుభపరిణామమని అన్నారు. ఇది మహిళా విప్లవమని అభివర్ణించారు. సునామీలా ఓటు రూపంలో సీఎం జగన్ పై ప్రేమ చూపించారని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారని ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు విశ్వరూపాన్ని చూపించారని అన్నారు. అధిక శాతం ఓటింగ్ వ్యతిరేకత కాదు, జగన్ కు మద్దతుగా జరిగిందని స్పష్టం చేశారు. నిమ్న వర్గాలకు మంచి చేసిన జగన్ రుణం తీర్చుకోవడానికి పోటెత్తారని పేర్కొన్నారు. కూటమి నేతలు ఊహల పల్లకీలో విహరిస్తున్నారని, కిందకి రండి టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో, కడుపు మంటతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మీకు ఓట్లు వేస్తారు? జూన్ 4వ తేదీన టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. తొలి స్థానంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలబడినందుకు గర్వపడుతున్నాం. ఇది మహిళా విప్లవం. మహిళా సమాజం ఊవెత్తిన ఉప్పెనల, సునామీల, తుఫానుల వారి ప్రేమని వారి తమ్ముడి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వారి బిడ్డ మీద, వారి యొక్క పెద్ద కొడుకు మీద, వారి యొక్క అన్నయ్య మీద, వారి యొక్క మామయ్య మీద ఓటు రూపంలో ప్రేమ చూపించుకోవడం కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓటు వేసి వెళ్లిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెలకు, మహిళా లోకానికి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పాదాభివందనం చేస్తుందని మనం చేస్తున్నాం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల యొక్క విశ్వరూపం. చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచనని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు మొన్నటి వరకు నోటికి పని చెప్పారు, నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. మరలా చరిత్ర సృష్టించడం ఖాయమని వ్యాఖ్య. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని ఆరోపణ. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో కంటే ఒక సీటైనా ఎక్కువ వైసీపీ గెలుచుకుంటుందని జోస్యం. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో తప్పిన పెను ప్రమాదం. 25 మంది ప్రయాణికులతో ఫెర్రీకి వస్తున్న లాంచీ కృష్ణా నదిలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయిన వైనం. ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం. నమస్కారం.